హలో, గుడ్ మార్నింగ్ బిఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు మనము తెలంగాణ హిస్టరీ 5th సెమిస్టర్లో మనము ఈరోజు తెలుసుకునేటటువంటి టాపిక్ ఏంటంటే సమ్మక్క సారక్క యొక్క తిరుగుబాటు, దాని యొక్క ఫలితాలు ఏంటి, అదేవిధంగా మరి ఆ యొక్క వారికి సంబంధించినటువంటి ఈ మేడారం జాతరకు సంబంధించినటువంటి అంశాలేంటి, మరి ఎందుకు ఈ యొక్క మేడారం జాతర అన్నటువంటిది ప్రసిద్ధి చెందింది, మరి ఇక్కడ సమ్మక్క సారలక్కలు అన్నటువంటి వాళ్ళు తిరుగుబాటు చేయవలసి వచ్చింది, ఈ మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ టాపిక్లో మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి సమ్మక్క సారక్క తిరుగుబాటు అన్నటువంటిది మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. ఈ సమ్మక్క సారక్క అన్నటువంటి తిరుగుబాటు అన్నటువంటిది మరి ఎక్కడ ఎందుకు జరిగింది అన్నటువంటి విషయం కంటే ముందు మనము ఈ సమ్మక్క సారక్క అంటే ఎవరు అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సమ్మక్క సారక్కలు ఎవరు? ఎవరి సమ్మక్క సారక్కలు అంటే 13వ శతాబ్దంలో ఇప్పుడున్నటువంటి జగిత్యాల జిల్లా రూరల్ మండలంలో ఉన్నటువంటి ఈ పోలవలస అన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ పోలవలస ప్రాంతాన్ని అప్పుడు పరిపాలిస్తున్నటువంటి గిరిజన నాయకుడైనటువంటి మేడరాజు, ఆయన పేరేంటి, మేడరాజు అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి జగిత్యాల ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో, అంటే పోలవలస అన్నటువంటి ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అప్పటి యొక్క గిరిజన నాయకుడైనటువంటి ఈ దొరగా ఉన్నటువంటి మేడరాజు అన్నటువంటి అతను పోలవలసను పరిపాలన చేస్తూ ఉండేవాడు. మరి అతని యొక్క ఏకైక కుమార్తె అయినటువంటి ఈ యొక్క సమ్మక్క అన్నటువంటి ఈమె, ఈ సమ్మక్కకు జన్మించినటువంటి ఆమెనే సారక్క. అయితే ఇక్కడ మరి ఈ విషయము చూసినట్లయితే ఈ సమ్మక్క సారలక్క అని చెప్పుకున్నాం. అయితే ఈ సమ్మక్కకు మరి జన్మించినటువంటి యొక్క ఈ సారక్క అన్నటువంటి మరి ఇప్పుడు సమ్మక్క మనం చూసుకున్నట్లయితే మరి సమ్మక్క వివాహం ఎవరితో మరి జరిగింది అంటే, మేడరాజు తన యొక్క కుమార్తె అయినటువంటి సమ్మక్కను ఎవరికిచ్చి వివాహం చేశాడు అన్నటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే, ఈ సమ్మక్క అన్నటువంటి ఈమెను మరి తన యొక్క తండ్రి అయినటువంటి మేడరాజు ఎవరికిచ్చి వివాహం చేశాడు అంటే, తన యొక్క మేనల్లుడైనటువంటి మేడారం పాలకుడిగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ పగడిగిద్దరాజు అన్నటువంటి అతనికిచ్చి ఈ యొక్క మరి సమ్మక్కతో వివాహం చేయించడం అన్నటువంటిది జరిగింది. అయితే ఈ విధంగా మరి సమ్మక్క యొక్క వివాహం మేడారాన్ని పరిపాలిస్తున్నటువంటి తన యొక్క మేనల్లుడైనటువంటి పగడిగిద్దరాజుకు ఇచ్చి వివాహం చేయడం అన్నటువంటిది జరిగిపోయింది. మరి ఈ విధంగా మరి వివాహము అయిన తర్వాత, అంటే ఈ సమ్మక్కకు మరి పగడిగిద్దరాజుకు వివాహం అయిన తర్వాత మరి వారికి కలిగినటువంటి సంతానం ఎవరు అన్నటువంటిది మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ ఇద్దరి దంపతులకు మరి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అన్నటువంటి వీళ్ళు ముగ్గురు సంతానంగా వీళ్ళిద్దరికీ కలగడం అన్నటువంటిది జరిగింది. ఎవరెవరు? ఈ పగడిగిద్దరాజుకు సమ్మక్కకు మరి కలిగినటువంటి సంతానం ఎవరెవరంటే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఇక్కడ మరి ఈ విధంగా మరి వీరి వివాహము మరి మేడారాన్ని మరి పరిపాలిస్తున్నటువంటి పగడిగిద్ద రాజుతో సమ్మక్కకు వివాహం కావడం, మరి వారికి ముగ్గురు సంతానం ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాళ్ళు కలగడం, ఇలాంటిదంతా కూడా జరిగిపోయింది. ఇక తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ
మొదటి ప్రతాపరుద్రుడు. మొదటి ప్రతాపరుద్రుని గురించి మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు 13వ శతాబ్దంలో ఈ కాకతీయ పరిపాలకుడిగా వరంగల్‌ని పరిపాలిస్తున్నటువంటి ఇతని యొక్క కాలంలో మరి కొన్ని సంఘటనలు ఈ యొక్క పోలవలసతో, మేడారంతో మరి కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పేసి చెప్పొచ్చు. మరి అలాంటి మరి ఎలాంటి సంఘటనలు మరి చోటు చేసుకున్నాయి? ఏంటి ఆ సంఘటనలు? మరి ఇక్కడ ఈ మేడారం మరి రాజుతో గాని, మరి అదే విధంగా మరి అప్పుడు ఉన్నటువంటి మేడరాజు అయినటువంటి పరిపాలకుడిగా ఉన్నటువంటి పోలవలసను మరి పరిపాలించినటువంటి మేడరాజుతో గాని, లేకుంటే మేడారం పరిపాలన చేస్తున్నటువంటి పగడిగిద్ద రాజుతో గాని, ఎలాంటి మరి ఘర్షణలు జరిగాయి? ఎందుకు జరిగాయి? అన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ ఈ మొదటి ప్రతాపరుద్రుడు అన్నటువంటి ఇతడు రాజ్యకాంక్ష అంటే రాజు అంటే ఏంటి? రాజ్యాన్ని విస్తరింపచేయాలి, ఒకరితో యుద్ధం చేయాలి, నా రాజ్యాన్ని ఇంకా ఎక్కువగా చేసుకోవాలి, పరిపాలన ఎక్కువగా మరి చేయాలన్నటువంటి ఒక ఆశ అనేది ఒక రాజుకనేది ఉంటుంది. అయితే అలాంటి ఆశతోనే ఏం చేశాడు? ఇతడు కూడా అందరిలాగా మరి రాజ్య విస్తరణ చేసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ మొదటి ప్రతాపరుద్రుడు కాకతీయ మొదటి ప్రభువు అయినటువంటి ఇతడు ఏం చేశాడంటే, మరి ఇతడు పోలవలస మీద దండయాత్ర చేయడం అన్నటువంటి జరిగింది. అయితే ఇక్కడ మరి పోలవలసను అప్పుడు పరిపాలకుడుగా ఉన్నటువంటి అతను ఎవరు? ఈ సమ్మక్క యొక్క తండ్రి అయినటువంటి మేడరాజు. మేడరాజు అన్నటువంటి అతడు మరి పోలవలసను పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి ఈ పోలవలసను మరి ఆక్రమించుకోవాలి, పోలవలస నా రాజ్యంలో కలుపుకోవాలి అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఈ ప్రతాపరుద్రుడు ఏం చేశాడు? ఈ పోలవలస మీద దండయాత్ర చేయడం అన్నటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు గిరిజన మరి పుత్రులు కాబట్టి, మరి వీళ్ళు గిరిజన నాయకులు కాబట్టి, మరి వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి ఆయుధాలు గాని, మరి ఫిరంగులు గాని, ఇట్లాగా కొంత ఆధునిక ఆయుధాలు అన్నటువంటివి పెద్ద సైన్యం అనేటువంటిది ఏది కూడా లేదు. మామూలు మరి ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క పోలవలసను పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క మేడరాజు ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి అన్నటువంటి ఇది ఒక దురుద్దేశంతో దండయాత్ర చేయడం అన్నటువంటిది ఈ యొక్క మేడరాజు మీద జరుగుతుంది. అయితే ఇక్కడ మరి పెద్ద సైన్యం ఉంది, ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో అతన్ని తట్టుకోవడం, అతనితో యుద్ధం చేయడం అన్నటువంటిది ఇక్కడ ఈ పోలవలస ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సమ్మక్క తండ్రి అయినటువంటి మేడరాజుకు అది సాధ్యం కాలేదు. ఆయన యొక్క యుద్ధ ధాటికి తట్టుకోలేక తన అల్లుడు ప్రాంతమైనటువంటి అల్లుడు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతమైనటువంటి ఈ యొక్క మేడారం ప్రాంతానికి రావడం అన్నటువంటి జరిగింది. ఆ మేడారం ప్రాంతానికి పారిపోయి అక్కడ అల్లుని దగ్గర, మేనల్లుని దగ్గర అంటే పగడిగిద్దర దగ్గర మరి తలదాచుకోవడం అన్నటువంటిది చేశాడు. అయితే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అన్నటువంటిది జరుగుతున్నటువంటి సమయంలో ఇతడు ఇంకొక రకంగా ఊహించాడు ఈ మొదటి ప్రతాపరుద్రుడు. ఏంటి అంటే ఇక్కడ ఈ పగడిగిద్ద రాజు మరి అదేవిధంగా మేడరాజు ఇద్దరు కలిసి మామ అల్లుళ్ళు మరి ఈ గిరిజనుల్ని మరి చైతన్యపరుస్తూ, మరి గిరిజనుల్ని ఉత్తేజపరుస్తూ, వాళ్ళల్లో విప్లవ భావాలు నూరిపోస్తూ నా మీదికి ఉసిగొల్పుతున్నారు అన్నటువంటి ఒక కోపం. రెండవది ఏంటంటే వీళ్ళు మరి వ్యతిరేకంగా నాకు ఈ విధంగా పనిచేయడమే కాకుండా పగడిగిద్ద రాజు మరి తన మామను తన దగ్గర మరి ఉంచుకోవడం, ఆశ్రయం కల్పించడం అనేటువంటిది ఇంకో కోపాన్ని తెప్పించడం చేసింది. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఏంటంటే ఇక్కడ మేడారాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పగడిగిద్ద రాజు ఈ యొక్క మొదటి ప్రతాపరుద్రుడికి అతడు ఏంటి
సామంతునిగా పనిచేస్తూ ఉండేవాడనమాట. అయితే సామంతునిగా పనిచేస్తూ ఉన్నటువంటి సమయంలో ఏం జరిగింది అంటే, చాలా సంవత్సరాలు మరి కరువు కాటకాలు అన్నటువంటివి వచ్చి, మరి ఆర్థిక పరిస్థితి అన్నటువంటిది దెబ్బతిని, మరి అతనికి కట్టవలసినటువంటి కప్పం అన్నటువంటిది కట్టలేకపోవడం అన్నటువంటిది జరిగింది. ఆ విధంగా మరి కప్పము చెల్లించలేదు అన్నటువంటి ఒక కోపం ఒకటి. రెండవది ఈ యొక్క మేడరాజుకు మరి ఆశ్రయం కల్పించాడు అన్నటువంటి కోపం ఒకటి. మూడవది ఇంకోటేందంటే, ఈ గిరిజనులందరినీ కూడా సమైక్యపరిచి, వాళ్ళలో విప్లవ భావాలు తీసుకొచ్చి, నాకు వ్యతిరేకంగా మరి యుద్ధం చేయడానికి కూడా సిద్ధం చేస్తున్నారు అన్నటువంటి కోపంతో, ఈ మేడార ప్రాంతాన్ని కూడా నేను ఆక్రమించుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన, దురుద్దేశం అన్నటువంటిది ఈ యొక్క మరి మొదటి ప్రతాపరుద్రుడికి కలిగింది. మరి దాంతో ఏమైంది అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆహ్, ఈ ప్రతాపరుద్రుడికి వర్సెస్ మరి పగడగిద్దరాజుకు మరి యుద్ధం అన్నటువంటిది మరి కొనసాగడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అయితే ఇక్కడ మరి ప్రతాపరుద్రుడు మరి తన యొక్క సైన్యంతో, అంటే తన ప్రధానమంత్రి అయినటువంటి యుగంధరుడు, ఈ యుగంధరుడితో మరి సైన్యాన్ని పంపించి, మరి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఇతడు మేడారం ప్రాంతం మీదికి మరి ఏం చేస్తాడంటే, మరి యుద్ధానికి మరి పంపించడం అన్నటువంటిది జరిగిందనమాట. ఆ విధంగా దండయాత్ర చేయడం, ఆ విధంగా దండెత్తడం అనేటువంటిది ఈ ప్రతాపరుద్రుడు ఈ పగడగిద్ద రాజు పరిపాలన చేస్తున్నటువంటి మేడారం మీదకి దండయాత్రగా వెళ్ళడం అన్నటువంటిది తన యొక్క ప్రధానమంత్రితో జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి. వీళ్ళు గిరిజనులు కాబట్టి వాళ్ళు ఒక సాంప్రదాయమైనటువంటి మరి ఆయుధాలు ధరించారు. అంటే సాంప్రదాయమైనటువంటి ఆయుధాలంటే ఏంటి? గిరిజనులంటే ఎలా వాళ్ళు ఆయుధాలు కలిగుంటారు? అంటే వాళ్ళు మరి ఈటెలు, బల్యాలు, మరి చిన్న చిన్న కత్తులు, ఖడ్గాలు ఇలాగా వాళ్ళు ఉంటాయి. అయితే ఇక్కడ మరి ప్రతాపరుద్రుడు మరి కాకతీయ ప్రభువు కాబట్టి మరి ఒక పెద్ద సామ్రాజ్యానికి మరి అతడు పరిపాలకుడు కాబట్టి అతని దగ్గర పెద్ద సైన్యం, అంతేకాకుండా ఆధునిక మరి ఆయుధాలు కలిగి ఉండడం, మరి బలం ఎక్కువగా ఉండి మరి ఆ విధంగా ఆధునిక ఆయుధాలు కలిగి ఉండడం వల్ల వీళ్ళతో మరి ఆ పోరాటం అనేటువంటిది చేయడం అనేటువంటిది చాలా సులువుగా ఈ యొక్క ప్రతాపరుద్రుడికి అనిపించింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళు సాంప్రదాయ మరి ఆయుధాలతో మరి ఈ యొక్క మరి పగడిగిద్దరాజు మరి వీళ్ళందరూ కూడా అందరూ కలిసి వాళ్ళు యుద్ధం చేయడం అనేటువంటిది జరిగింది. కాకుంటే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ పగడిగిద్దరాజు, సమ్మక్క, తర్వాత సారక్క, తర్వాత నాగమ్మ, జంపన్న వీళ్ళందరూ కూడా గోవిందరాజులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మరి ఒక గెరిల్లా యుద్ధాన్ని చేశారు. మరి వీళ్ళు గెరిల్లా యుద్ధం అన్నటువంటిది వీరితో మరి కాకతీయ మరి ప్రభుతో యుద్ధం అన్నటువంటిది మరి చేస్తూ రావడం అన్నటువంటిది జరుగుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే వీళ్ళు ప్రతాపరుద్రుడితో వీళ్ళందరూ కలిసి ఒక గెరిల్లా యుద్ధం అన్నటువంటిది ప్రారంభించడం చేశారో, గెరిల్లా యుద్ధంతో వాళ్ళు మరి పోరాటం అన్నటువంటిది జరుగుతూ వచ్చిందో, ఆ విధంగా యుద్ధం అన్నటువంటిది చేస్తూ చేస్తూ వచ్చిన తర్వాత మరి వీళ్ళందరూ కూడా ఏంటంటే వారి యొక్క ధాటికి మరి తట్టుకోలేకపోయారు. అంటే వాళ్ళ సైన్యము పెద్దగా ఉంది. వాళ్ళతో ఉన్నటువంటి ఆయుధాలు ఆధునికమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మరి సుశిక్షితులైనటువంటి సైనికులు ఉన్నారు. మరి వీళ్ళు సాంప్రదాయమైనటువంటి ఆయుధాలు ధరించి మరి ఈటెలు, బల్యాలు, మరి కత్తులు ఇలాంటివే ఉన్నాయి. మరి వాళ్ళతో యుద్ధం చేయడం అనేటువంటిది మరి అసాధ్యం మరి అయినప్పటికీ మరి పోరాటం అనేటువంటిది వాళ్ళు వదులుకోలేదు. పోరాటం చేస్తూనే ఉన్నారు ధైర్యంగా. ఆ విధంగా ఇద్దరి మధ్యలో ఒక ఘోరమైనటువంటి యుద్ధ వాతావరణం
యుద్ధం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. మరి ఈ యొక్క యుద్ధంలో మరి మనం చూసినట్లయితే మరి ఇక్కడ పగడిగిద్దరాజు, సారలమ్మ, అదేవిధంగా మనం చూసినట్లయితే నాగులమ్మ, గోవిందరాజులు మరి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ యొక్క యుద్ధంలో మరణించడం అనేటువంటిది జరిగిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా మరణించిన తర్వాత మరి ఈ వార్త విన్నటువంటి జంపన్న ఏం చేశాడు? అయ్యో! మరి మా వాళ్ళందరూ కూడా యుద్ధంలో చనిపోయారు. మరి నేను వాళ్లకు చిక్కి యుద్ధ ఖైదీగా దొరికి ఆ తర్వాత వాళ్ళు పెట్టే చిత్రహింసలు భరించలేక అవమానం పడడం కంటే నాకు నేనే ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుని ఏం చేశాడంటే అక్కడ పక్కన ఉన్నటువంటి మరి సంపెంగ వాగు, దాని పేరేంటి? సంపెంగ వాగు. ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు. ఎందుకంటే చాలా మరి కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో గాని బిట్స్‌గా ఇవి మనకు అడుగుతూ ఉంటారనమాట. అయితే ఈ జంపన్న ఏ వాగులో మరి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటిది కూడా అడగొచ్చు. కాబట్టి జంపన్న మరి ఈయన సంపెంగ, అసలు మొదటి పేరు సంపెంగ వాగు అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క జంపన్న సంపెంగ అన్నటువంటి వాగులో దూకి తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడో అది అప్పటినుంచి ఈ సంపెంగ వాగు అన్నటువంటిది ఏమైపోయింది? జంపన్న వాగు అన్నట్టుగా మారిపోయింది. ఈ సంపెంగ వాగులో జంపన్న దూకి ఆత్మహత్య చేసుకోవడం వల్ల అప్పటి నుంచి ఈ సంపెంగ వాగు అన్నటువంటిది జంపన్న వాగుగా మరి మారడం అన్నటువంటిది జరిగిందని చెప్పవచ్చు. ఈ విధంగా మరి మొదటి ప్రతాప రుద్రుడితో మరి పగడిగిద్ద రాజు ఓటమి పాలు కావడం, అక్కడ మరి వాళ్ళందరూ కూడా మరణించడం, మరి ఇదంతా కూడా మరి జరిగిపోయింది అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. అయితే ఈ సమ్మక్క ఎలాంటి విరోచితమైనటువంటి పోరాటం చేసింది అంటే ఆమె స్త్రీ అయినప్పటికీ కూడా మరి తన యొక్క మరి భర్తతో కలిసి విరోచితమైనటువంటి పోరాటం అనేటువంటిది చేయడం అనేటువంటిది ఒక మరొక ఝాన్సీ రుద్రమలాగా ఈమె యుద్ధం చేసింది అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈమె యుద్ధ భూమిలో మరి వాళ్ళు కాకలు తీరినటువంటి మరి ఈ యొక్క కాకతీయుల సైన్యాన్ని మరి ముప్పు తిప్పలు పెడుతూ యుద్ధం చేయడం అనేటువంటిది సమ్మక్క యొక్క విరోచితమైనటువంటి పోరాటానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. అంటే అంత పెద్ద సైన్యంతో, అంత పెద్ద సామ్రాజ్య సైనికులతో మరి బాగా ఆరితేరినటువంటి యుద్ధ వీరులతో ఈమె పోరాటం ఒక స్త్రీ చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు ధైర్యంగా. కానీ ఈమె వాళ్లతో మరి రక్తాలు కారుతున్న, రక్తము చిమ్ముతున్న మరి ఈమె యుద్ధం నుంచి కదలకుండా అట్లాగే యుద్ధం చేస్తూ వచ్చింది. ఇక ఈ విధంగా గిరిజన మహిళ తన యొక్క యుద్ధ నైపుణ్యాన్ని మరి చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. ఏంటబ్బా, మామూలుగా స్త్రీలు అంటే ఏంటి, యుద్ధం అంటేనే యుద్ధం చూడ్డానికే భయపడతారు. కానీ ఈమె అలా కాదు. ఈమె మరి యుద్ధం అంటే మరి చూడడానికి భయపడడం కాదు, యుద్ధంలో పాల్గొంది, యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళతో పోరాటం చేసింది, చాలా వరకు వాళ్ళతో మరి విజయం సాధించడానికి ప్రయత్నం చేసింది. మరి ఆ విధంగా మరి ఉన్నటువంటి ఈమె చాలా చక్కగా మరి ఆమె యుద్ధం చేస్తూ ధైర్యంగా యుద్ధం చేస్తూ మరి ఆమె చివరికి ఏంటంటే రక్తం కారుతుంది, యుద్ధం చేసి రక్తం కారిపోతుంది. అలాగా యుద్ధం చేసి రక్తాలు కారుతున్నప్పటికీ ఆమె ఇక అలసి సొలసిపోయి అక్కడ నుంచి యుద్ధ భూమి నుంచి కనిపించకుండా ఆమె ఎక్కడో అదృశ్యమైపోయింది. ఎవరికి కనిపించలేదు. ఇక ఎక్కడ వెళ్ళింది ఏంటనేది అర్థం కాలేదు. అంతకుముందు యుద్ధం చేస్తూ వచ్చింది, రక్తాలు కారుతూ ఉన్నాయి, ధైర్యంగా యుద్ధం చేస్తుంది ఒక స్త్రీ అయినటువంటిది అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఇలాంటి తరుణంలో అకస్మాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. అయితే ఇక్కడ మరి వాళ్ళ ఈమెకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క గిరిజన అనుచరులందరూ కూడా ఈ సమ్మక్క ఎక్కడ పోయింది? అన్నటువంటిది వాళ్ళు ఆరా తీయడం కొరకు వాళ్ళు వెళ్ళడం అనేది జరిగింది. అయితే అక్కడ ఆ దట్టమైనటువంటి అడవిలో వాళ్ళు ఏం చేశారంటే గిరిజనులందరూ కూడా మరి వాళ్ళు వెతుకుతూ మరి అక్కడ వాళ్ళు చిలక గుట్ట వైపు వెళ్లారు. ఈ చిలక గుట్ట వైపు వెళుతూ ఉంటే ఒక పుట్ట అనేది కనిపించింది. ఆ పుట్ట దగ్గర ఏంటంటే ఒక పసుపు, కుంకుమలకు సంబంధించినటువంటి ఒక భరిణె అనేటువంటిది కుంకుమ భరిణె అనేటువంటిది పసుపు, కుంకుమ భరిణె అనేటువంటిది కనిపించిందనమాట. అయితే వాళ్ళేమనుకున్నారంటే ఈమె అదృశ్యమై మరి ఒక దేవతలాగా మరి వెలిసింది అని జెప్పేసి దొరికినటువంటి ఈ యొక్క పసుపు, కుంకుమలను తీసుకొచ్చి వాళ్ళేం జేశారంటే, మరి వాళ్ళు సమ్మక్కగా భావించి, ఆ పసుపు, కుంకుమల్ని వాళ్ళు పూజించమనేది మొదలుబెట్టారు. ఆ విధంగా సమ్మక్క అన్నటువంటి ఈమె మరి అప్పటినుంచి వాళ్ళకు ఆరాధ్య దేవతగా మరి వాళ్ళు పూజించడం, ఆ విధంగా దేవతగా మరి ఆమె కొలవబడడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఈ విధంగా సమ్మక్క ఈ గిరిజనుల యొక్క దేవతగా మరి వెలిసింది అని జెప్పేసి చెప్పొచ్చు. ఇట్లాగా చూసినట్లయితే మరి అప్పటినుంచి కూడా మరి ఇలాంటివన్నీ కూడా మరి ఎన్నో సంఘటనలు మరి జరుగుతూ రావడం జరిగింది. అంటే ఈ సమ్మక్క మరి ఈ యొక్క కాకతీయ రాజుతో ఎలాగ యుద్ధం చేసింది? ఎందుకు తిరుగుబాటు చేసింది? ఎవరితో వివాహమైంది? తర్వాత ఈ యొక్క ప్రతాప రుద్రుడికి తర్వాత మరి పగడిగిద్ద రాజుకు యుద్ధం అనేటువంటిది ఎందుకు జరిగింది? అదేవిధంగా మరి సంపెంగ వాగులో మరి జంపన్న ఎందుకు మరి ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది? మరి అంతేగాకుండా మరి పగడిగిద్ద రాజుతో పాటు మరి మహా యోధుడిగా ఒక స్త్రీ సమ్మక్క కూడా ఏ విధంగా మరి ఈ యొక్క కాకతీయ సైనికులతో ఎలా పోరాటం చేసింది అన్నటువంటిది మరి తెలుసుకోవడం చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి సమ్మక్క గిరిజనుల దేవత ఎలా వెలిసిందని కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడం అన్నట్టు చేస్తాం. అయితే ఇంకోటి ఏంటంటే మరి గిరిజనుల యొక్క మరి జాతరగా అంటే భారతదేశంలోనే మరి అతిపెద్ద జాతర ఏంటంటే మేడారం జాతర అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈ మేడారం జాతర అన్నటువంటి దీని గురించి మనం చెప్పుకున్నట్లయితే కుంభమేళ తరువాత మరి ప్రతి సంవత్సరం అంటే ప్రతి 2 సంవత్సరాలకోసారి జరిగేటటువంటి జాతర ఇదనమాట. అయితే కుంభమేళ తర్వాత అంత జనం వచ్చేటటువంటి జాతర ఏంటంటే మరి ఈ యొక్క మేడారం జాతర, ఈ యొక్క గిరిజనుల యొక్క జాతర అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ జాతరకి అంత ప్రత్యేకత ఏంటి అంటే ఆ జాతర సమయంలో దాదాపు 10,00,00,000 మంది మరి అక్కడ జాతరలో మరి హాజరవుతారని చెప్పేసి, జాతర సందర్శిస్తారని చెప్పేసి, మరి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటారని చెప్పేసి మనం ప్రతి 2 సంవత్సరాలు జరిగేటటువంటి మేడారం జాతర అనేటువంటిది ప్రత్యేకతగా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ మనం అంతకుముందే చెప్పుకున్నాం. అంటే ఆమె యుద్ధభూమి నుంచి అదృశ్యం కావడం ఈ యొక్క సమ్మక్క. ఆ తర్వాత ఆమె ఈ చిలకగుట్ట ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర మరి పసుపు, కుంకుమ భరణి రూపంలో ఆమె లభ్యం కావడం. అప్పటినుంచి ఆ యొక్క గిరిజనులందరూ కూడా ఈ సమ్మక్క దేవతగా వెలిసింది అని భావించి వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే ఇక్కడ జాతర విశేషాలు మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఈ దేవతగా వెలిసినటువంటి మరి ఈమె మరి ఏ విధమైనటువంటి జాతర విశేషాలు ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ కుంకుమ పసుపు, కుంకుమ రూపంలో లభించినటువంటి యొక్క సమ్మక్కని జాతర సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే మరి సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించమన్నటువంటిది చేస్తారనమాట. మరి ఇక్కడ దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించేటటువంటి సమయంలో మరి భక్తులు అనేటువంటి వాళ్ళు మరి పూనకంతో ఊగిపోవడం,
మొక్కులు చెల్లించుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే మరి మూడవ రోజు ఏం చేస్తారంటే, మరి అమ్మ వాళ్ళకు ఇద్దరు గద్దెలపై కొలువు తీరి ఉంటారు. అయితే నాలుగో రోజు సాయంత్రం ఏం చేస్తారంటే, మరి అవాహన పలికి మరి దేవతలను ఇద్దరిని తిరిగి మరి స్థానానికి తరలించమన్నటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా వంశపారంపర్యంగా మరి జరుగుతూ రావడం. మరి ఈ విధంగా గిరిజనులే అక్కడ ఆ యొక్క జాతరలో మరి పూజారులుగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎట్లాంటి బ్రాహ్మణులు గాని, ఇంకోరు గాని అన్నటువంటిది వాళ్ళు అక్కడ పని చేయడం అనేటువంటిది జరగదు. అంటే వాళ్ళ దేవత కాబట్టి వాళ్ళ దేవతకే వాళ్ళు పూజలు, పునస్కారాలు చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా మరి ఆ జాతరలో మరి వీరికి సంబంధించి పూజలు అనేటువంటివి జరపడం అనేటువంటిది ఆ గిరిజనులే చేస్తూ ఉంటారు వంశపార్యంగా. మరి ఈ జాతర ప్రత్యేకత అంటే ఏంటంటే, మరి గిరిజనులు తమ యొక్క కోరికలు కోరుకోవడం, కోరికలు మరి వారు నెరవేర్చుకోవడం, కోరికలు తీరిన వారు ఆ విధంగా ఆమెకు మొక్కులు చెల్లించడం, ఇదంతా కూడా మరి జరుగుతుంది. అయితే ఏ విధంగా ఎక్కువగా మరి వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు ఈ జాతరలో అంటే, బంగారం అంటారు. బంగారం అంటే ఇక్కడ మనం ఏదో నిజమైన బంగారం అనుకోకండి. బంగారం అంటే బెల్లం అన్నమాట. అంటే ఇది నైవేద్యంగా మరి వాళ్ళు సమర్పించమన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మరి గిరిజనులు మాత్రమే వస్తారు. గిరిజనులు మాత్రమే ఆహ్, వాళ్ళు పని జేస్తారు అన్నటువంటిది కాదిక్కడ. ఇక్కడ గిరిజనులు అన్నటువంటి వాళ్ళే మరి ఇక్కడ వాళ్ళు సందర్శిస్తారు. గిరిజనులు అన్నటువంటి వాళ్ళు మాత్రమే పూజలు జేస్తారు. గిరిజనులే హాజరవుతారనేది ఏం లేదు. ఇక్కడ మరి గిరిజనులేతరులు కూడా అంటే చాలా వేరే మతస్థుల వాళ్ళు కూడా మరి ఈ యొక్క జాతరకు రావడం, మొక్కులు తీర్చుకోవడం, మరి ఈ యొక్క సమ్మక్క సారలమ్మల మీద మరి అత్యంత ఒక భక్తి భావం కలిగి ఉండడం, ఒక నమ్మకం అనేది కలిగి ఉండడం, ఆ విధంగా ప్రతి 2 సంవత్సరాలకు జరిగేటటువంటి మేడారం జాతరకి అందరూ కూడా తరలి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది దేశం నలుమూలల నుంచి అనేక రాష్ట్రాల నుంచి మరి యొక్క జాతరకి దాదాపు 10,00,00,000 మంది రావడం అన్నటువంటిది ఇది ఒక ప్రపంచ చరిత్రలో అంటే ప్రపంచంలోనే గిరిజనుల జాతర అన్నటువంటిది ఇది ఒక నంబర్ 1గా మనం చెప్పుకోవచ్చు. అట్లాగా మరి ఈ జాతర విషయాలు మరి ఆసియాలోని ఇది పెద్ద జాతరగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఆహ్, దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ 1940 తర్వాత మరి తెలంగాణ ప్రజలంతా కూడా మరి కలిసి ఇది జరుపుకోవడం అటువంటిది జరుగుతూ వచ్చిందనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ ప్రతి 2 ఏండ్లకొకసారి మరి ఈ జాతర అన్నటువంటిది ఈ అడవుల మధ్యలో మరి జరుపుకుంటూ ఉండడం అన్నటువంటిది మరి ఒక ప్రత్యేకమైనటువంటి జాతరగా, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి గొప్పైనటువంటి పెద్దైనటువంటి జాతరగా మరి ఇది జాతర విశేషాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా తెలంగాణ ప్రాంతం నుంచి గాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే తెలుగు మాట్లాడేటటువంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచే గాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తర్వాత జార్ఖండ్, తర్వాత ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా ఇలాంటి అనేక రాష్ట్రాల నుంచి కూడా మరి చాలా మంది అక్కడికి రావడం. ఆ విధంగా ప్రతి 2 ఏండ్లకోసారి జరిగే ఈ మేడారం జాతర అనేది దాదాపుగా 10,00,00,000 వస్తున్నారని చెప్పేసి 10,00,00,000 మంది వస్తున్నారని చెప్పేసి ప్రభుత్వ అంచనా ప్రకారం మరి లెక్కలు వేయడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మరి మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మేడారం అన్నటువంటి ప్రాంతంలో మరి మేడారం అన్నటువంటిది ఏదో పెద్ద పట్టణంలో లేదు. అంటే చాలా పట్టణానికి దూరంగా ఉందన్నమాట. అంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క మేడారం జాతరకి అక్కడికి ఎక్కడ ఏ జాతరలో కూడా లేనటువంటి సదుపాయాలు కల్పించడం. మరి అక్కడ నీటి వసతులు గానీ, లేకుంటే బస్సు వసతులు గానీ, కొంతమందికి బాగా డబ్బున్న వాళ్ళకి హెలికాప్టర్ వసతులు కూడా కల్పించడం చేస్తున్నారు. అంటే ఏ జాతరలో ఇలాంటి వసతులు కల్పించడం అనేది జరగదు. కొన్ని కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఈ జాతరని ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ వస్తుందనమాట. అయితే ఇది మనం ఎక్కడ ఉంది అన్నటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ ఇది
ఆహ్, ఆహ్, ఈ జాతర గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఈ సమ్మక్క సారక్క జాతర అనేటువంటిది ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రస్తుతం ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి ఆహ్, చెందినటువంటి మేడారం అనేటువంటి గ్రామంలో మరి ఇది ఈ గిరిజన జాతర అనేటువంటిది కొనసాగుతూ రావడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరి గిరిజన మరి జాతర అని చెప్పేసి మనం చెప్పుకోవడం చేశాం. అయితే ఈ జాతరని తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఏం జేసింది? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తెలంగాణ రాష్ట్ర మరి పండుగగా దీన్ని గుర్తించడం అనేటువంటిది కూడా చేసింది. అయితే ఇక్కడ మరి చాలామంది ఏమని అన్నారంటే, ఈ జాతర అన్నటువంటిది మరి కోట్ల మందితో మరి వచ్చేటటువంటి జరుపుకునేటటువంటి జాతర. మరి భారతదేశంలో మరి జరిగేటటువంటి కుంభమేళ తరువాత నెక్స్ట్ అంతమంది వచ్చి జాతరలో పాల్గొనేటటువంటి జాతర ఇది అని జెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఇది మరి ములుగు జిల్లా కేంద్రానికి దాదాపు 44 కిలోమీటర్ల దూరంలో మరి తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి యొక్క మేడారం జాతర అన్నటువంటిది ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క దట్టమైనటువంటి అడవుల్లో ఉన్నటువంటి ఈ యొక్క మరి ప్రాంతానికి భక్తులందరూ కూడా తరలి వచ్చి మరి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని మరి వాళ్ళు అక్కడ మరి వారి యొక్క నమ్మకాన్ని నెరవేర్చుకుంటూ మరి రావడం అన్నటువంటిది జరుగుతుందని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా మరి చాలామంది మరి ఇక్కడికి రావడం అనేటువంటిది చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారన్నటువంటి విషయం మనం చెప్పుకోవడం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీన్ని మరి 2014 సంవత్సరంలో మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత 2014 సంవత్సరంలో ఈ యొక్క మేడారం జాతరని ఆహ్, రాష్ట్ర పండుగ అంటే మన తెలంగాణ రాష్ట్ర పండుగ అని జెప్పేసి దీన్ని గుర్తింపు ఇవ్వడం దీనికి గుర్తింపు అనేది ఇవ్వడం అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం జేసింది. ఇదేందక్క మనం తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది 2014 సంవత్సరంలో ఈ యొక్క జాతరని అంటే మేడారం జాతరని మరి తెలంగాణ పండుగగా దీన్ని గుర్తించడం అన్నటువంటిది, గుర్తింపు ఇవ్వడం అన్నటువంటిది, ప్రోత్సహించడం అన్నటువంటిది జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవడం అన్నటువంటిది చేశాం. అయితే మరి ఈ ఇంత చరిత్ర ఉన్నటువంటి యొక్క మేడారం జాతర అన్నటువంటిది, ఈ మేడారానికి సంబంధించి మరి సమ్మక్క సారల గురించి మన యొక్క తెలంగాణ ప్రాంతంలో మరి ఒక చారిత్రాత్మకమైనటువంటి మరి అనేక అంశాలు అన్నటువంటివి మన తెలంగాణలో ఉన్నటువంటిది మనకు గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరి ఒకసారి మనం రివిజన్‌గా చూసుకున్నట్లయితే, ఈ సమ్మక్క సారక్క తిరుగుబాటు అన్నటువంటిది ఎందుకు జరిగింది అన్నటువంటిది మరొకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమ్మక్క సారక్కల యొక్క తిరుగుబాటు అంటే ఇక్కడ మరి మేడారాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సమ్మక్క యొక్క భర్త అయినటువంటి పగడిగిద్ద రాజు ఈ యొక్క మొదటి ప్రతాప రుద్రుడికి ఇతడు సామంతుడుగా పనిచేయడం అనేటువంటిది జరుగుతూ వచ్చేది. అయితే ఇక్కడ మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు మరి పోరాటం అన్నటువంటిది, యుద్ధం అన్నటువంటిది జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇతడు సామంతుడిగా ఉన్నప్పుడు మరి కరువు కాటకాలు అనేటువంటివి రావడం, ఈ కరువు కాటకాలు ఉండడం వల్ల ఆ పరిస్థితుల్లో అతనికి కప్పమన్నటువంటిది మరి ఈ యొక్క పగడిగిద్ద రాజు మరి ఈ యొక్క మొదటి ప్రతాపరుద్రుడికి కట్టలేకపోవడం వల్ల అతనికి మరి ఒక రకంగా అతనికి కోపాన్ని తెప్పించింది అని చెప్పి చెప్పొచ్చు. మరి అంతేకాకుండా అంతకు ముందు మరి ఈ యొక్క పగడిగిద్ద రాజు మరి మామ అయినటువంటి ఈ యొక్క మేడరాజు మరి ఈయన పోలవలసకు మరి పోలవలస ప్రాంతానికి మరి మేడరాజుగా పనిచేసేవాడు. అంటే మరి ఇక్కడ ఈయన మొదటి మరి ప్రతాపరుద్రుడు ఈ పోలవలస మీద కన్నేసి దాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి
మరి ప్రయత్నం చేసినప్పుడు ఈ యొక్క మరి మేడరాజు మరి అతని యొక్క ధాటికి తట్టుకోలేక ఈ మేడారం వచ్చేసి తన యొక్క అల్లుని దగ్గర మరి తలదాచుకోవడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈ విషయంలో మరి ఇక్కడ ప్రతాపరుద్రుడికి మరి కోపాన్ని తెప్పించింది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ 3 కారణాలుగా మనం చూడాలి. ఒకటేంటంటే ఈ పూల వలస మీద దాడి చేసినప్పుడు మరి పగడిగిద్దరాజు మరి అతనికి ఆశ్రయం కల్పించడం అతని కోపాన్ని తెప్పించింది. రెండవది మరి ఇక్కడ పగడిగిద్దరాజు కూడా కరువు కాటకాల పేరు మీద కప్పం చెల్లించడం లేదు అన్నటువంటిది. మూడవదేంటంటే, ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా సమైక్యపరుస్తూ, మరి వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తూ, మరి తిరుగుబాటు బావట మరి చేయడానికి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అని జెప్పేసి మరి వీళ్ళు ఆహ్, మరి ఇక్కడ మొదటి ప్రతాపరుద్రుడు మరి భావించి ఏం జేశాడు, వీళ్ళ మీద ఎలాగైనా యుద్ధం చేయాలి. ఏ విధంగా అయినా సరే ఈ పూల వలస తర్వాత మేడారాన్ని మరి తన యొక్క వశం చేసుకోవాలి అని జెప్పేసి అనుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఆ విధంగా మరి మొదటి ఆహ్, ప్రతాపరుద్రుడు తర్వాత మరి పగడిగిద్ద రాజుకు యుద్ధం అన్నటువంటిది మరి ప్రారంభం కావడం అన్నటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మరి ఇక్కడ ఈ ప్రతాపరుద్రుడికి, పగడగిద్ద రాజుకి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి అంటే యుద్ధ విషయంలో మనం చూసినట్లయితే, వీళ్ళేమో గిరిజనులు గాబట్టి గెరిల్లా మరి పద్ధతిలో వీళ్ళు యుద్ధం చేయడం అనేటువంటిది వీళ్ళు నేర్చుకున్నారు. వీళ్ళు మరి ప్రతాపరుద్రుడేంటంటే మరి ఆధునికమైనటువంటి ఆయుధాలు కలిగి ఉండడం, మరి నైపుణ్యం కలిగినటువంటి పెద్ద సైన్యం కలిగి ఉండడం, ఇది వీళ్ళకున్నటువంటి ప్రత్యేకత. అయినా గాని యుద్ధం అనేది తప్పలేదు. మరి దండయాత్ర అన్నటువంటిది చేయడం అనేది జరిగింది గాబట్టి ప్రతాపరుద్రుడు మరి పగడిగిద్దరాజు యుద్ధం చేయక తప్పలేదు. ఆ విధంగా మరి 13వ శతాబ్దంలో మరి వీరిద్దరికీ మరి యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అయిందని జెప్పేసి ఒక పౌర్ణమి రోజు అని చెప్పేసి మనం చెప్పాలి. అయితే ఇక్కడ మరి ఇద్దరి మధ్యన యుద్ధం హోరాహోరీగా జరుగుతూ ఉంది. మరి ఆ యుద్ధంలో మరి విరోచితంగా వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ పగడిగిద్దరాజుతో పాటు సమ్మక్క, సారలక్క మరి వీళ్ళందరూ కూడా మరి పాల్గొన్నారు ఎంతోమంది. మరి ఆ పాల్గొన్న వాళ్ళు చాలామంది మరి వీరమరణం అన్నటువంటిది పొందడం జరుగుతూ వచ్చింది. ఇక్కడ మరి వాళ్ళందరూ కూడా మరి ఎవరు ఇక్కడ వాళ్ళందరూ కూడా చనిపోవడం అనేటువంటి విషయాన్ని అన్ని విషయాలు మరి కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని మరి గ్రహించినటువంటి మరి జంపన్నకు కూడా మరి ప్రాణభయం అన్నటువంటిది మరి కలిగింది. అయితే దీంట్లో ఒక యుద్ధంలో ఒక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సమ్మక్క విషయం మనం పరిశీలన చేసినట్లయితే సమ్మక్క మరి విరోచితంగా ఈ ప్రతాపరుద్రుడు ఒక సైన్యంతో పోరాటం చేయడం జరిగింది. ఇది చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఒక మహిళ మరి యుద్ధంలో పాల్గొనడం, మరి సైనికులతో పోరాటం చేయడం, రక్తాలు కారుతున్నప్పటికి కూడా యుద్ధ భూమి వదలకుండా అట్లాగే మరి యుద్ధం మరి చేస్తున్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని చూసి అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అయితే ఇక్కడ మరి ఆ సమయంలో ఏం జరిగింది అంటే ఆ రక్తాలు కారుతున్నటువంటి సమయంలో మరి యుద్ధం మరి జరుగుతూనే ఉంది. రక్తాలు కారుతూనే ఉన్నాయి ఆమెకు. ఆ తర్వాత అనుకోకుండా అకస్మాత్తుగా ఏమైపోయిందంటే ఆమె అక్కడ లేకుండా అదృశ్యమైపోయింది. కనిపించలేదు ఎవరికి గూడా. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎక్కడ పోయింది అని జెప్పేసి అందరూ కూడా వెతకడం మొదలుపెట్టారు. అయితే ఈ యొక్క మరి ఈ సమ్మక్కకు సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా ఏం జేశారంటే ఆమెను వెతుకుతూ అడవిలోకి వెళ్ళడం జేశారు. అలాగా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఈ చిలుక గుట్ట అన్నటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చెట్టు దగ్గర అంటే ఒక పుట్ట దగ్గర ఏందంటే అక్కడ ఒక పసుపు, కుంకుమ సంబంధించినటువంటి కుంకుమ భరణి వీళ్ళకు లభించడం జరిగింది.
అయితే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గిరిజనులు ఏమని భావించారంటే, ఈమె కనిపించకుండా అదృశ్యమైంది కాబట్టి, ఈ రూపంలో దేవతగా మనకు లభ్యమైంది అని జెప్పేసి వాళ్ళు భావించి ఏం చేశారంటే, అప్పటినుంచి ఆమెను దేవతగా మరి కొలవడం అన్నటువంటిది జరుగుతూ వచ్చింది. అలాగా మరి ఉన్నటువంటి తరుణంలో అక్కడ మరి జంపన్న వాగు అని మనం అంతకుముందు అనుకున్నాం. అంటే ఇక్కడ జంపన్న వాగు అన్నటువంటిది మనం చూసినట్లయితే, ఈ జంపన్న వాగు కంటే ముందు మనం చూస్తే మరి జంపన్న వాగు అనేటువంటి పేరు ఎట్లొచ్చింది? అంటే జంపన్న వాగు అనేటువంటిది అంతకుముందు సంపెంగ వాగు అనేది ఉండింది. అంటే సంపెంగ వాగు, జంపన్న వాగు ఎట్లా మారింది? అంటే ఇక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మరి అందరూ తన వాళ్ళందరూ కూడా మరణిస్తున్నటువంటి విషయం గమనించి భయపడి ఏం చేశాడు, నేను కూడా చనిపోతాను. వాళ్ళ చేతుల్లో చిక్కకూడదు. మరి వాళ్ళ చేతుల్లో మనం దొరికినట్లయితే మరి వాళ్ళు నానా హింసలు పెట్టి మరి నన్ను చంపుతారు, ఇబ్బందులు పెడతారు అన్నటువంటి దాన్ని గ్రహించినటువంటి జంపన్న ఏం చేశాడంటే అక్కడ లేకుండా పారిపోయి మరి సంపెంగ వాగు అనేటువంటి దగ్గరకొచ్చేసి తనకు తాను ఆత్మహత్య చేసుకోవడం దాంట్లో దుంకని జరిగింది. కాబట్టి ఈ సంపెంగ వాగులో అతడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు గాబట్టి, ఆ తర్వాత ఏమైపోయింది ఈ సంపెంగ వాగే జంపన్న వాగుగా మారిందని జెప్పేసి చెప్పొచ్చు. ఇలాగా మరి జరిగినటువంటి చరిత్ర. అంటే ఇక్కడ ఎవరి మధ్య ఎవరికి యుద్ధం జరిగింది? చివరికి ఏమైపోయింది? యుద్ధం చేయడానికి గల కారణాలేంటి? ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం అంటం జరిగింది. ఆ తర్వాత మరి పసుపు, కుంకుమ భరణిగా మారినటువంటి మరి ఈ యొక్క సమ్మక్క మరి గిరిజనులందరూ కూడా దేవతగా భావించి వాళ్ళేం జేస్తున్నారంటే, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మరి ఒక జాతర అనేటువంటిది ఆమె పేరు మీద మరి నిర్వహించడం. ఆ విధంగా ఆసియా దేశంలోని అతి పెద్దైనటువంటి గిరిజనుల యొక్క మరి జాతరగా అది మరి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం అన్నటువంటిది మనం చూస్తున్నాం. ఆ విధంగా కుంభమేళ తర్వాత భారతదేశంలో అతిపెద్ద మరి జనం అన్నటువంటిది వచ్చేది ఎక్కడ అంటే ఈ యొక్క మేడారం జాతరకు అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా మేడారం జాతర అన్నటువంటిది చాలా అద్భుతంగా మరి చక్కగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. ఆ విధంగా అనేక మరి రవాణా సౌకర్యాలు కల్పిస్తుంది. ఆ విధంగా హెలికాప్టర్లు కూడా మరి ఈ యొక్క జాతరకు మరి ప్రయాణానికి సంబంధించి వాళ్ళు ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధమైనటువంటి ఏర్పాట్లు అన్నటువంటి ఏ జాతరలో కూడా లేదు. ఇలాంటి మరి అద్భుతమైనటువంటి, గొప్పనైనటువంటి జాతర మరి మన యొక్క తెలంగాణలో ఉండడం అనేటువంటిది మనకు ఒక గర్వకారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక అయితే మరి ఈ యొక్క జాతర అన్నటువంటిది మరి ప్రజలు మరి దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల నుంచి మరి తరలి వస్తూ ఉంటారు. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మరి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది మొక్కులు తీర్చుకోవడం, మరి వాళ్ళందరూ కూడా బంగారం సమర్పించుకోవడం అమ్మవారికి అన్నటువంటిది జరిగేది. అంటే ఇక్కడ బంగారం అంటే ఇక్కడ మనం బంగారం నిజమైనటువంటి బంగారం గాదు. ఇక్కడ బంగారం అంటే దాని అర్థం ఇక్కడ బెల్లం అని అర్థం. అయితే ఇక్కడ ఈ బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి వాళ్ళు మరి వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం అన్నటువంటిది చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మరి ఇంత అద్భుతమైనటువంటి మరి ఇది ఆహ్, ఈ తిరుగుబాటు అన్నటువంటిది ఈ జాతరకు సంబంధించి మనం ఇప్పుడు ఈ తిరుగుబాటు ఎందుకు జరిగింది? మరి ఎవరి మధ్య జరిగింది? దీని ఫలితాలేంటి? జాతర విశేషాలేంటి? అన్నటువంటి విషయాలు మనం ఈరోజు చెప్పుకోవడం అనేటువంటిది చేశాం. అయితే ఇక్కడ మనం ఈ యొక్క సమ్మక్క సారక్క తిరుగుబాటు అన్నటువంటిది మరి జరిగిన తర్వాత చివరికి జాతర రూపంలో అది మారిపోయిందని చెప్పేసి, ఆ తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి 2014 సంవత్సరంలో మరి ఈ యొక్క మేడారం జాతరని మరి తెలంగాణ పండుగగా గుర్తించింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఈనాటి యొక్క మనకు ఈ సమ్మక్క సారక్క సంబంధించినటువంటి తిరుగుబాటు మరి దానికి సంబంధించిన మరి కొన్ని విషయాలు, అంశాలు ముఖ్యమైనటువంటివన్నీ కూడా మనం చెప్పుకోవడం చేశాం. తిరిగి నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.